తెలంగాణలోని 4 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక తెలంగాణలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసరాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు చక్రవాక ఆవర్తనం కొనసాగుతోంది. విశాఖ నుంచి తూర్పు ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి ఉంది. ఇక రేపు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, సిద్దిపేట, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు తెలంగాణలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు తెలంగాణలోని ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం, మంచిర్యాల, మెదక్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు తెలంగాణలోని 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసింది. మనం చూస్తున్నాం ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా గత 4-5 రోజుల నుంచి కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి. హైదరాబాద్లో అయితే ఎక్కడికక్కడ చిన్నపాటి చెరువులు తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. హైడ్రా ఎక్కడక్కడ చర్యలు తీసుకుంటుంది. ఇక చాలా జిల్లాలు 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు, రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. గత 4-5 రోజుల నుంచి కూడా తెలంగాణలో వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇప్పుడు మరొక 9 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో అక్కడ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారా? డీటెయిల్స్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్ ఆశ. అయితే తెలంగాణలో అయితే నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అదేవిధంగా దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం కూడా కొనసాగుతుంది. అయితే సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో అయితే చక్రవాక ఆవర్తనం కూడా కొనసాగుతుంది అంటూ కూడా తెలపడం జరుగుతుంది. ఈ రోజు తెలంగాణలోని హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలో అక్కడక్కడ అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ రోజు తెలంగాణలోని మొత్తం 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అయితే ఆదిలాబాద్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలకు అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. అదేవిధంగా ఈ రోజు తెలంగాణలో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగుతుంది. అందులో కూడా వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లా, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ జిల్లాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రేపు కూడా ఈ రోజు మరో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా కొనసాగుతుంది. అదేవిధంగా రేపు కూడా కొన్ని జిల్లాలకు 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మొత్తం తొలుగా మరో 2 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా హైడ్రా అధికారులు కానీ ఇటు జిహెచ్ఎంసీ కానీ మాన్సూన్ టీం కానీ మొత్తం తొలుగా కూడా సిద్ధమైంది. హైదరాబాద్ లో చినుకు పడితే చాలు చిత్తడిగా మారిపోయి రోడ్లని కూడా చెరువులను కల్పిస్తుంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి అందరినీ కూడా ఆ ప్రాంతం ప్రజలని అలర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం జంట జలాశయాలైనటువంటి ఇటు ఉస్మాన్ సాగర్ కానీ ఇటు మొత్తం తొలుగా హిమాయత్ సాగర్ కానీ నిండుకుండలు మారి వాటి నుండి నీటిని అయితే దిగువకు వదిలిపెడుతున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చూస్తున్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ కూడా మొత్తం తోలుగా వరద నీటితో నిండుకుండలు మారిపోయింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు కూడా నిర్వహిస్తూ మంత్రులు కానీ ఇటు ప్రభుత్వం కానీ హెచ్చరికలు జారీ చేస్తూ జారీ చేస్తుందని తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.